ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు. ప్రియులారా, మరొక దినములో మనమందరం ఈ రీతిగా ప్రభును ఆరాధించి ఆయన వాక్యమును విని ఆయనను గణపరిచే ఆధిక్యతను దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని వాక్య భాగములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం ఏంటిదంటే, మనము జలములలో బడి వెళ్ళిన ఆ జలములను దాటిన అవి మనకు ఏమి కూడా జరగదు, దాని ద్వారా ఎటువంటి అపాయము మనకు రాదని మనం చూస్తూ ఉన్నాం. నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరి ఏవి అడ్డొచ్చినా, మరి ఆ యొక్క క్లిష్టతరమైన ఆ నదుల గుండా మరి జలముల గుండా మనం వెళ్ళినా మరి దేవుడు తోడై ఉంటాడు. దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది, దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుంది. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలను మనం గమనించినప్పుడు వారు ఎర్ర సముద్రములో మరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎర్ర సముద్రము ఎదురొచ్చినప్పుడు దేవుడు తన బిడ్డల కోసం ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలానే ఎలీషా దైవజనుడు మరి యోర్దాను ఎదురైనప్పుడు ఆయన మరి ఆ ఏలియా దుప్పటిని మడతపెట్టి యోర్దానును కొట్టగానే అది 2 పాయలుగా అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మరి మనకి ఏమి అర్థమవుతున్నది? దేవుని యొక్క శక్తి బలము మనకు అర్థమవుతున్నది. మరి జలములు కూడా దేవునికి లోబడుతున్నాయని, దేవుని శక్తి ముందర అవి లేవని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ రీతిగా దేవుడు మరి దేవుని యొక్క కాపుదల మనకుంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి జలములలో బడి దాటునప్పుడు, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ జలము, ఇక్కడ నది. ప్రియులారా, గమనించినట్లయితే ప్రజలకు కూడా లేఖన పరిభాషలో మనకు సూచనగా ఉంటా ఉన్నది. కనుక ప్రజలకు గుర్తుగా ఉంటున్నది. ప్రజల్లో మరి మనం ఉంటున్నప్పుడు, ప్రజల మధ్య మనం నివసిస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రజలు మనకు వేరుగా ఉండి ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని అపాయాలు తలపెట్టినా, ఎటువంటి మరి ప్రతికూల పరిస్థితి మనకు ఉంచిన వాటిని మనము మరి జయిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మరి ఎవ్వరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. ప్రజల్లో దేవుడు మరి కాపాడి వారి కుతంత్రం నుండి, వారి మాయోపాయాల నుండి, వారి యొక్క సమస్త కీడు నుండి దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అంతేకాదు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అని అంటున్నాడు. ప్రియులారా, షద్రకు మేషకు అబేద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండములో పడవేసినప్పటికీ మరి దేవుడు వారిని కాచి కాపాడినాడు. చూడండి, నెబుకద్నెజర్ రాజు తాను నిర్మాణం చేసిన ఆ బంగారు ప్రతిమకు లోబడనందున వారిని మరి ఆ యొక్క అగ్నిగుండములో పడవేశారు. పడవేసినప్పుడు 3 పడివేయబడ్డారు. మరి తొంగి చూసినప్పుడు 4 ఉన్నారు. ప్రియులారా, ఆ 4వ వ్యక్తి దేవుడే. అంటే మనం జలంలోకి వెళితే జలంలోకి వస్తాడు, అగ్నిలోకి వెళితే అగ్నిలో కూడా దేవుడు వస్తాడు. ఆయన మనతోడే ఉంటాడు. నిన్ను విడువను,
ఎడబాయను, నిబ్బరము కలిగి ఉండుము. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో కూడా ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ప్రియులారా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా మనకి ఏ అపాయము రాదు. దావీదు అంటాడు, నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నా యుద్ధకు రాదు అని దావీదు గారు అంటున్నారు. కనుక ప్రియులారా, దేవుడు మరి మన పక్షమున ఉన్నాడు. మనకు విరోధి ఎవడు లేడు. మనకు జయమును మరి విక్టరీని దేవుడు ఇస్తాడు. కనుక మనము మరి దిగులు చెందకుండా దేవుని వైపు మనం చూడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మరి ముందు అది సమస్య ఎంత పెద్దదైనది కానీ, ఎంత ప్రమాదకరమైనదైనా కానీ దేవుడు అందులో నుండి విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం, ఆయన బిడ్డలం. మనకు ఏమీ జరగదు. ఏ తెగులుని గుడారము సమీపించదు. మధ్యాహ్నం అందు పాడు చేయి రోగము నుండి, చీకటిలో సంచరించే తెగుల నుండి కాపాడుతానని అభయమిచ్చిన దేవుడు తన పిల్లలకు ఎప్పుడు కూడా దేవుడు కాపుదల కలుగజేస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా నా దూతలకు ఆజ్ఞాపిస్తాను, వారు ఎత్తి పట్టుకుందురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుని వారిని రక్షించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. సింహము బోనులోకి వెళ్ళిన దానియేలును దేవుడు కాపాడిండు. ఆ భయంకరమైన ఆ సింహాల మరి మధ్యలో నుండి దేవుడు ఆయనకు భద్రత కలుగజేసినట్టుగా చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు? నీవు కూడా నీ యొక్క జీవితం నదుల వెంబడి, సముద్రాల వెంబడి నడిచినట్టుకుంటుందా? నీ జీవితము, నీ ప్రయాణము అగ్ని మరి మధ్య నడిచినట్టుగా ఉంటుందా? నీ సమస్య పెద్దదా? బాగా భయపడుతున్నావా? కృంగిపోతున్నావా? నిద్ర పట్టట్లేదా? మరి తెగ ఆలోచించుతున్నావా? చాలా నొప్పిగా ఉంటున్నదా? చాలా బాధగా ఉంటున్నదా? ఏం చేయాలనే ఆలోచనలు ఎటు పాల్పోలేని స్థితిలో నీవు ఉంటున్నావా? ఆ సమస్య చాలా పెద్దదిగా ఉండడం వలన కంగారు పడిపోతూ ఉన్నావా? ప్రేమైన దేవుని బిడ్డ, డోంట్ వరీ, దేవుడు నీకు తోడుగున్నాడు. తన అభయహస్తము నీకు తోడుగా ఉన్నది. వాటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. కనుక దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి, విశ్వాసంతో మోకరించు, దేవుని సన్నిధికి రా. దేవుడు ఆ పరిస్థితి నుండి విడిపిస్తాడు. కనుక అటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం. దేవుడికి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. అందరం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మే ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మరి ఈ మాటలు నన్ను ప్రేబిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాగ్దానాలు మాకున్నాయి నాయన. నదుల నుండి, జలముల నుండి నాయన విడిపిస్తావు. అగ్ని మధ్యలో నడిచిన కాపాడే దేవుడు తండ్రి. అయ్యా, మరి మాకు తోడుగా ఉన్నావు తండ్రి. ఏ అపాయము రాకుండా, కీడు దరి చేరకుండా మమ్మల్ని నాయన నడిపించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలందరినీ కూడా నాయన మీరు దీవించండి. వారి కుటుంబాన్ని దీవించండి, వారి పిల్లలను దీవించండి, వారి భవిష్యత్తును దీవించండి, వారి జాబును దీవించండి, వారి ఉద్యోగమును, వారి చేతి పనిని మీరు దీవించండి ప్రభా. ఆరోగ్యాల చేత నింపండి. ఇదిగో నాయన, ఇది నా ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచే. వారి ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు తోడై ఉండండి. వారి ప్రయత్నములో మీరుండండి. వారు తలపెట్టే ప్రతి కార్యమును సఫలపరచండి. వారికి ముందుగా నడువమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, అనారోగ్యులుగా ఉన్నట్లయితే అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించి పరమ వైద్యుడపై స్వస్థత కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుల బాధతో చతికిలబడిన స్థితిలో ఉంటే నాయన, వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి ఆర్థిక ఇబ్బందులన్నీ నాజరేయుడైన యేసు నామమున తీరిపోవును గాకని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు నాయన, దీర్ఘకాలిక వ్యాధులతో పీడింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. షుగరు, థైరాయిడ్, ఓ ప్రభా, మరి హై బీపీ, హై కొలెస్ట్రాల్ నాయన, గుండె సంబంధిత వ్యాధులు నాయన, మరి మెదడు సంబంధించిన వ్యాధులు
నాయన లివర్కి సంబంధించిన వ్యాధులు యేసు నామమున తొలగిపోవును గాక. కాళ్ళ నొప్పులు, శరీర బలహీనత, నరాల బలహీనత యేసు నామమున దూరమవును గాక. మీ నామములో శక్తి ఉంది, అటు నామములో అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలానే ప్రభువా నీ బిడ్డలకు నాయన మీరే తోడైండండి, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా మీరు కాచి కాపాడుమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో కలహాలు, గొడవలు నాయన నెమ్మది, శాంతి, సమాధానం లేకుంటున్నట్లయితే ప్రభువా వారి మధ్యలో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. భార్య భర్తల మధ్య నాయన సైక్యత లేక, ఒకరంటే ఒకరు ఓర్చుకోలేక విడిపోయి నాయన సమాధానం లేకుండా ఉన్నట్లయితే వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారి మధ్యలో సమాధానము, సైక్యత కుదురునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అలానే ప్రభువా పిల్లలు ఇంకా జీవితంలో స్థిరపడక నాయన మరి ఉంటున్నట్లయితే నాయన యేసు నామములో జీవితంలో స్థిరపరచబడుదురుగాక. వారికంటూ ఒక మంచి ఉద్యోగము దొరుకునుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా వివాహం కానీ అవివాహితులు నాయన వారి కుటుంబంలో ఉన్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మరి ఆ వివాహాలు జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాం. నాయన మీరు తోడైండండి. ప్రభువాని బిడ్డలకు క్షేమము దయచేయమని బిడ్డల మీద గెలిచేంత ఆపాదిస్తూ యేసు క్రీస్తు పుణ్యనామములో అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.